ఏం చేయమంటావు బాబా సర్పంచ్ గానికి చెత్త ట్రాక్టర్ వస్తలేదని కంప్లైంట్ ఇస్తే వాడు చెత్త ట్రాక్టర్ లో వేయడానికి డీజిల్ లేదని అంటాడు. మంచిగా ఎప్పటికప్పుడు అయితే అత్తడు పన్నులు వసూలు చేసుకొని పోతాడు ఇంకా వేసుకుంటాడు. గియ్య మాత్రం పట్టించుకోడు వాడు. ఇక మురికాలు పట్టించుకోడు ఇవి పట్టించుకోడు వాడు. వాడు ఎందుకున్నాడో ఎందుకు సర్పంచ్ గాడు వీళ్ళే. తమ్ముడు నమస్తే అన్న. పండుగ లేదు ఏం లేదు, ఎదురా సిటీ నుంచి తొందరగా వస్తానా ఎదురా? జాబ్ రిజైన్ చేసేసా అన్న. జాబ్ ఎందుకు రిజైన్ చేసినావు? అయ్యాలి రేపు అసలే జాబ్ దొరుకుతలేదు. మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయట కదా అన్న. అన్న సర్పంచ్ ఎలక్షన్స్ వస్తానే కదా, నేను సర్పంచ్ ఎలక్షన్స్ వస్తానే, నేను జాబ్ రిజైన్ చేసిన. నేను సర్పంచ్ గా పోటీ చేస్తా, గెలుస్తా. ఏంది నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తావా? ఏందన్నా ఎందుకు నవ్వుతాను? యూత్ రాజకీయాలకు రావాలి, ఊరును మార్పు తీసుకురావాలి. అబ్బా బానే ఉన్నాయరా ఈ కోరికలు. ఊరుని అభివృద్ధి చేస్తారట, మార్పు తీసుకొస్తారట. అన్న నన్ను ఎందుకు తక్కువ అంచనా ఎత్తాను? ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలా అంతా తెలుసు అన్న. ఇదివరకు సర్పంచ్ చేసిన వాళ్ళు పంది తిన్నట్టు తింటారు, పంది వండడం అంటారు. నేను ఊరిని మారుస్తా, నేను ఊరిని అభివృద్ధి చేస్తా. అరే సర్పంచ్ అంటే మరి ఉట్టి ముచ్చట కాదురా, పైసలు ఖర్చు పెట్టాలి. 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాలి. ఉన్నాయరా నీ దగ్గర పైసలు? అన్నా నేను జనాలకు ఒక్క రూపాయి కూడా రూపాయి ఇయ్యకుంటే నేను గెలిచి చూపిస్తా. బానే ఉన్నారా నీ దగ్గర? అరే సర్పంచ్ గా పోటీ చేసే ముందు నువ్వు కొన్ని తెలుసుకోవాలరా. చిన్న పిల్లగానివి, దాన్ని చూపిస్తారా నిందా? సరే అన్నాపా. అరే ఇంకా వాడకట్ట పోయేదా? ఒకసారి చిన్న పని ఉన్నదా? వాడకట్ట పోయేదా? తప్పంపా. మళ్ళా పింఛన్ వచ్చిందా ఏమన్నా? పింఛను పెట్టిస్తానన్నాడు సర్పంచ్. ఇటు మోకాన మళ్ళీ వస్తుండలేదు. వాడు ఏడొచ్చినప్పుడు ఓటు నీకు పింఛను పెట్టిస్తానన్నాడు, ఓటు వేయమన్నాడు. ఇటు మోకాన అత్తలేడు. ఆ ముండ కొడుకు అని మొలదారం దెంప తలపండు వాళ్ళుగా ఇటు మోకాన అత్తనే లేడు. వాడు మళ్ళీ ఓటు వేయమని అత్తడో ఇటు వాడి సంగతే చెప్తా గాని. లైట్లు వస్తానా? దసరా అనేంగా వచ్చిండు వాడు. ఇప్పటి వరకు జాడలేదు పత్తలేదు. మళ్ళీ ఓట్లు అనేంగా వస్తాడు. నిన్న రాత్రి జస్ట్ పాము దొక్కుతున్నా, పానం పోవు. వాడిని వేసుకుంటాడు రైట్లు. వాడు రాని మన సంగతి చెప్తా. నమస్తే కుమారన్న, అంత మంచేనా? నమస్తే. ఏంది ఎటు మొక్కనత్తి? ఏం లేదు కానీ అంత మంచేనా? ఏం మంచిగా అన్నా, మొన్న నెల కూడా అయితే లేదు. పక్కకు జనాలు వచ్చి వాతావరణం చేంజ్ అవట్లా, దోమలతో డెంగ్యూ కలరా. చూడు సర్పంచ్ అట పోయిన 5 ఏళ్ల కిందట ఓట్లకని వచ్చిండు. ఇటు మురికాలువ కట్టిస్తా అన్నాడు. మురికాలువ దేవుడు అక్కడ నుండి మొదలు పెడితే నీళ్ళు ఇక్కడ దాకా నీళ్ళే వస్తాయి. కడకైపోయింది. ఇక మళ్ళీసారి అయితే ఓట్లకని రాని వాళ్ళని ఇక్కడనే కట్టేస్తా. ఇగో ఇదే ఆప్షన్ కట్టేస్తాం. విన్నావురా ఏమన్నాడు? పోయినసారి హామీ ఇచ్చినాడ మురికాలు అయిపిస్తా అని. ఇంతవరకు జాడలే పత్తలేదు సర్పంచి. అరే తమ్ముడు, నీకు ఒక యూత్ లీడర్ ని పరిచయం చేపిస్తా. వాని ద్వారా నీకు మొత్తం పుష్కలంగా ఓట్లు వస్తాయి. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఇగో అన్న, మనోడు సర్పంచ్ గా పోటీ చేస్తారట. నీ సపోర్ట్ మస్తు కావాలి మాకు. నీ దగ్గర 100 ఓట్లుంటాయి అన్న. యూత్ కు నువ్వు చెప్పినావనుకో ఓట్లన్నీ మనకే వస్తే. నీ సహాయం మాకు కావాలి. సర్పంచ్ కి పోటీ చేస్తానావా? తమ్ముడు మనలో ఎంతమంది ఉన్నారా? 100 మంది ఉన్నారన్నా. విన్నావు కదా, 10 కాటం బీర్లు తీసుకొని రా, మావాడు సెడి చేసేస్తాడు. విన్నావు కదా, 10 కాటం బీర్లు తీసుకొని రా, మావాడు సెడి చేసేస్తాడు. ఓట్లన్నీ నీకే. మరదలా అంత మంచేనా? అంత మంచి బా గిట్ వచ్చినవేంది? ఏందిగా చెత్తంది ఏందిక వాడకట్టుకు నీ ఇంటి ముంగట చెత్తంది ఏందంత గలీజ్ ఉన్నదంత దోమలు అత్తలేవా అంతా?
ఏం చేయమంటావు బాబా సర్పంచ్ గానికి చెత్త ట్రాక్టర్ వస్తలేదని కంప్లైంట్ ఇస్తే వాడు చెత్త ట్రాక్టర్ లో వేయడానికి డీజిల్ లేదని అంటాడు. మంచి ఎప్పటికప్పుడు అయితే అత్తడు పన్నులు వసూలు చేసుకొని పోతాడు ఇంక కాలేసుకుంటాడు. గీయ మాత్రం పట్టించుకోడు వాడు. ఇక మురికాలు పట్టించుకోడు ఎయ్యి పట్టించుకోడు వాడు ఎందుకున్నాడే ఎందుకు సర్పంచ్ గాడు వీళ్ళే అన్నవసరంగా మా ఓటేసి మనకి వేస్ట్ అయింది. అన్నవసరంగా మనకి ఓటేసి గెలిపించుకున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ కి అయితే రాని ఓటేమని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడో చెప్తావని సంగతి నేను. మళ్ళీ ఎలక్షన్స్ కి అయితే రాని ఓటేమని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడో చెప్తావని సంగతి నేను. చిన్నమ్మా అంత మంచినా బాబాయ్ ఏం చేస్తాడు? పిచ్చోడు అయింది కాదు బిడ్డ. రోడ్లను బట్టి సర్పంచ్ అని చేసి 30 లక్షల అప్పు అయింది. పిచ్చోని తీరుగా ఉన్నాడు. ఘోరంగా అయింది కాదు బిడ్డ. దండం పెడతానయ్యా, నా బిల్లు పాస్ చేయండి అయ్యా. దండం పెడతానయ్యా, నా బిల్లు సీసీ రోడ్ బిల్ అయ్యా, 50 లక్షల బిల్ అయ్యా. ఆ బిల్ ఈ బిల్ అయ్యా, నా ₹1,00,00,000 బిల్ రావాలయ్యా. జర నా బిల్ పాస్ చేయవయ్యా. ఏందన్నా గిట్లున్నాడు? మరి ఏందనుకుంటాను, ఆయన పోయినసారి సర్పంచ్ బిల్లులు రాక సర్పంచ్కి 20 లక్షలు అప్పయింది. బిల్లులు రాక ఇప్పటికి 50 లక్షలు ఉన్నది. ఆ బిల్లులు రాక పిచ్చోడు అయిండు. సర్పంచ్ అంటే ఏమనుకుంటానవరా, ఆషామాష అనుకుంటావరా? సర్పంచ్ అంటే ఏమనుకుంటానవరా, ఆషామాష అనుకుంటావరా? అరే సర్పంచ్ అంటే ఆషామాషి కాదురా. మొత్తం తెల్లారులేస్తే బండ బూతులు అమ్మనా బూతులు ఇద్దరు అవన్నీ భరించినోడే సర్పంచ్. ఇంకా దాంతో పాటు 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు బిల్లులు సీసీ రోడ్లు వచ్చినావు అనుకో, ఆ బిల్లు ఎప్పుడో తెలియదు ఇవ్వనికి. సీసీ రోడ్లు వచ్చినావు అనుకో, ఆ బిల్లు ఎప్పుడో తెలియదు ఇవ్వనికి. యువ సర్పంచ్ ఏడి? ఏమైందిరా? యూత్ అంటివి, యువ సర్పంచ్ అంటివి, అభివృద్ధి చేస్తా అంటివి, ఊరును మారుతా అంటివి. ఏందిరా గివి చూసే పారిపోతానేంద్రా నువ్వు? నీ సర్పంచ్ కో దండం, నీకో దండం. నేను చక్కగా 50,000 నేను జాబ్ వేసుకుంటాను. 50,000 ఈ సర్పంచ్ పదవి నాకు అద్దన్ను. నువ్వు వద్దు, నాకేం వద్దు. సర్పంచ్ పదవి అంటే అంత ఈజీ అనుకున్నాడు వీడు. ఎంత కష్టాలు ఉంటాయి సర్పంచ్.